జాన్వీ కపూర్ ఆశలన్నీ దేవరా సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎంతో ప్రెస్టేజ్గా తీసుకున్న సినిమా అది. ఈ సెప్టెంబర్ 27వ తారీఖు రిలీజ్కి రెడీగా ఉంది ఆ సినిమా. అదే జాన్వీ కపూర్ ఇప్పుడు దాకా ఎన్నో సినిమాలు చేసింది హిందీలో, ఎప్పుడు కూడా అట్టే ఫోకస్ చేసింది, కానీ అసలు సౌత్ సినిమాల వైపు చేయాలని కానీ తను ఎప్పుడు అనుకోలేదు. అయితే అక్కడ పెద్దగా స్టార్డమ్ రాకపోవడంతో ఇక్కడ వర్కౌట్ కాదు, ఒకసారి తెలుగులో పరిచయం చేసుకుందాం అని చెప్పి టాలీవుడ్ ఎంట్రీ అయితే ఇచ్చారు ఆవిడకి ఫస్ట్ దేవరా సినిమాతో అవకాశం వచ్చింది. సో ఈ సినిమాతోనే ఆవిడ ప్రూవ్ చేసుకోవాలి, ఒక స్టార్ లీగ్లోకి వెళ్ళాలి, టైర్ 1 హీరోయిన్స్లోకి వెళ్ళాలని ఆవిడ చాలా ప్రయత్నిస్తున్నారు. అయితే దేవరా సినిమా ప్రతి అప్డేట్ పైన ఆవిడ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారనమాట. వచ్చే ప్రతి అప్డేట్ని ఆవిడ షేర్ చేస్తూ, వచ్చే సాంగ్స్ పైన వచ్చే రీల్స్ని కూడా ఆవిడ అన్ని ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆవిడకి ఎక్కడ అకౌంట్స్ ఉంటే అక్కడ షేర్ చేస్తున్నారు. దీంతోనే అర్థమవుతుంది ఆవిడ తెలుగు ఎప్పుడు హిందీ సినిమాకి కూడా ఇంత ప్రమోషన్ చేయడం, ఆవిడ తన తెలుగు సినిమాని ఎంత కేర్ఫుల్గా చూసుకుంటుంది. చాలామంది ఇక్కడ అందరూ జూనియర్ శ్రీదేవి అని ఆవిడకి అప్పుడే బిరుదు ఇచ్చేశారు. సో మన జూనియర్ శ్రీదేవి ఎంతవరకు ఈ సినిమాని ప్రమోట్ చేస్తుందని మనం చూడొచ్చు సోషల్ మీడియా వేదికగా. ఆల్రెడీ వచ్చిన చుట్టమల్లె అనే సాంగ్ ఇండియా వైడ్ బోల్డ్ అంత పాపులర్ అయిపోయింది. అందులో వచ్చే రీల్స్ కూడా ఆవిడ ప్రతిదీ పిన్ టు పిన్ ఆవిడకి నచ్చినవన్నీ కూడా షేర్ చేస్తూ ఆవిడ స్టేటస్లో పెట్టుకుంటూ చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు ప్రతి అప్డేట్ గురించి. మరి ఈ సినిమాలో ఆవిడ ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఆవిడకి ఈ సినిమా ఎంతవరకు హెల్ప్ అవుతుంది స్టార్డమ్ పెరగడానికి. అలాగే నెక్స్ట్ కూడా వరుస ఆఫర్లు తెలుగులో బాగా వస్తున్నాయి జాన్వీ కపూర్కి. అయితే దేవరా సినిమా ఇచ్చే బ్రేక్ ఆమెను ఎక్కడికో తీసుకెళ్తుందని చెప్పాలి. సో నార్త్ వాళ్ళు ఇవ్వని అదృష్టం మన తెలుగు వాళ్ళు స్టార్డమ్ ఇస్తారా లేదా అని చెప్పి కూడా అందరూ అనుకుంటున్నారు. సో జాన్వీ ఎన్నో ఆశలు పెట్టుకుంది ఈ స్టార్డమ్ పైన. మరి ఈ సినిమా తర్వాత ఆవిడ ఒక బిగ్గెస్ట్ స్టార్స్లోకి వెళ్తుందా లేదా, ఈ సినిమా ఎంతవరకు హెల్ప్ అవుతుందని అందరూ చూడాలి.